హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వాహనమిత్ర పథకానికి సంబంధించి ఈ రోజుటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్స్ అయితే ప్రారంభమయ్యాయన్నమాట. అయితే మీరు కొత్తగా ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది పెట్టుకున్నాక దాని తర్వాత ఇప్పుడు పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పాత లబ్ధిదారులకు సంబంధించి ఈకేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకున్నాక మీకు ఈ యొక్క పథకం కింద రూ. 15,000 వస్తుందా లేదా? మీకు అప్రూవల్ అయ్యిందా లేదా? అని తెలుసుకోవడానికి ఎన్బిఎం పోర్టల్‌లో కొత్తగా ఆప్షన్‌ను స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎనేబుల్ అయితే చేశారనమాట. కాబట్టి మీ యొక్క మొబైల్ ఫోన్‌లోనే మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిదైతే చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే ప్రాసెస్ మొత్తం కూడా తప్పకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అక్కడ కూడా అడగొచ్చు. మీరు కామెంట్ పెట్టే దాన్ని బట్టి అయితే నేను మరికొన్ని వీడియోస్‌లో ఇంకా కూడా కొంచెం డెప్త్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. మీరు కామెంట్ పెడితేనే కదా దానికి గల డౌట్స్ అనేటువంటి వాటిని క్లారిఫై చేయడానికి మరొక వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో మీకు ఏం డౌట్ ఉన్నా సరే ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి కామెంట్ పెట్టి అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. లేదు అనుకుంటే ఈ వివరాల మీద ముందు ముందు రోజుల్లో ఇంకొక వీడియో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ముందుగా మీకు ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి అయితే తెలియచేయపరచాలండి. మిమ్మల్ని తరచూ అయితే అడుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ చేపించుకోవడానికి వెళ్ళినప్పుడు అండ్ అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి క్వెషన్స్ అనేటువంటివి అయితే మిమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. కొత్తగా నాకు రీసెంట్‌గా మార్నింగ్ పెట్టినటువంటి వీడియోస్‌కు సంబంధించి కామెంట్స్‌లో ఏం పెట్టారంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అప్లై అనేటువంటిది చేసుకునేటప్పుడు అక్కడ ఆర్‌సీ నంబర్ల దగ్గర నో డేటా ఫౌండ్ అని అయితే వస్తుందని చాలామంది కూడా వాళ్ళని రిటర్న్ అయితే పంపించేస్తున్నారనమాట. చాలామంది కూడా అప్లై అయితే చేయడం లేదు. చాలామంది కూడా కామెంట్స్‌లో పెట్టి అడిగారు నన్ను. ఓకేనా? ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు రాత్రికి మనకు మొత్తం కూడా మరొకసారి అప్డేట్ చేస్తారని చెప్పున్నారండి. మీకు అప్డేట్ చేశాక మళ్ళా కూడా రేపు మీరు ఒకసారి పొద్దున్నే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఇంకొకసారి అడగండి. వాళ్ళు అప్డేట్ చేస్తున్నట్లయితే మీకు అక్కడ మీ ఆర్‌సీ నంబర్‌లయితే కనిపిస్తాయి. దాని తర్వాత మీరు కొత్తగా అప్లై అనేటువంటిదైతే చేసుకోవచ్చనమాట మళ్ళా కూడా. ఓకేనా? మీరు వాళ్ళు నో డేటా అనేటువంటిది చెప్పారు అని వచ్చేసి సైలెంట్ అయితే అవ్వద్దు. మళ్ళా కూడా రేపు వెళ్ళండి. వెళ్ళి మళ్ళా కూడా కొత్తగా అయితే అప్లై అనేటువంటిదైతే చేసుకోండి ఒకసారి. ఓకేనా? అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేసినటువంటి వాళ్ళలో ఏదైనా మిస్టేక్స్ గనక ఉన్నట్లయితే మళ్ళా మీరు ఈకేవైసీ కొరకు అలాంటి వారికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారండి. మీకు ఇన్ కేస్ ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఈ గ్రీవెన్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? అయితే ఈ యొక్క డౌట్స్ గురించి అయితే చూద్దాం. మీరు వన్ బై వన్ అయితే చూడొచ్చు. ఈకేవైసీ అప్లికేషన్‌లో పాత యజమాని పేరు వాహన మిత్రలో కనబడుతుంటే వాహనం కొత్త యజమానికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఇలాంటి సందర్భాల్లో ఈకేవైసీ పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలని అడగొచ్చనమాట. దీనికి గాను పాత యజమాని వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయకూడదనమాట. 31 ఆగస్టు 2025 తర్వాత యాజమాన్యం ట్రాన్స్‌ఫర్ అయితే ఉంటే ఈకేవైసీలో వెహికల్ సోల్డ్ అని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని చేయాలని చెప్తున్నారు. మీకు ఈ యొక్క వాహనం అనేటువంటిది ట్రాన్స్‌ఫర్ గనుక అయ్యున్నట్లయితే ఈకేవైసీ చేసేటప్పుడు అక్కడ వెహికల్ సోల్డ్ అనేటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి మీకైతే పెడతారనమాట. పూర్వం వాహన మిత్ర లబ్ధిదారుడు మరణించినటువంటి సందర్భాల్లో నామినీస్‌కి ప్రయోజనం ఈ యొక్క ట్రాన్స్‌ఫర్ అవుతుందని మీకైతే డౌట్ అనేటువంటిది అయితే రావచ్చనమాట. అంటే వాహనమిత్ర పథకంకి లబ్ధిదారుడయ్యేటువంటి వ్యక్తి మరణించినట్లయితే ఆ పథకానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లో నామినీ ఉంటారో వాళ్ళకి వర్తిస్తుందా లేదా అని అడుగుతున్నారు ఇక్కడ. లేదండి వాళ్ళకైతే వర్తించదు. ఈకేవైసీలో డెత్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి డెత్ అని పెట్టేసి మీకు దీన్నైతే క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. రాదనమాట. పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అది కూడా చెప్తారు. కొత్త అప్లికేషన్ ఫామ్ సచివాలయంలో సమర్పించాలి సరైనటువంటి డాక్యుమెంట్స్‌తో జత చేసి. ఓకేనా? మీకు పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నా సరే మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే కొత్త అప్లికేషన్స్ ఏ లాగిన్ ద్వారా అయితే సమర్పించాలి? మనకు గ్రామ వార్డు గ్రామాల్లో వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా పట్టణాల్లో వచ్చేసి వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల యొక్క లాగిన్‌లో మీకు అప్లై అయితే చేస్తారండి. ఇక 2023 రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్లు అవసరమా?
31/8/2025 వరకు యాజమాన్యం మార్చకపోతే, అంటే మీ యొక్క ఆటో యొక్క యాజమాన్యం మార్చకపోతే కొత్త అప్లికేషన్స్ అవసరం లేదు. యాజమాన్యం మారినట్లయితే కొత్త అప్లికేషన్స్ అనేటువంటిది తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అంటే ఓల్డ్ ఆటో అనేటువంటిది కొంతమందికి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటారు కదా, అప్పుడు యాజమాన్యం అయితే మారిపోతుంది కదా, అప్పుడు మీకు కొత్త ఆటో తీసుకున్నట్లయితే మీరు కొత్తగా అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక మనకు పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి, అవి అంగీకరిస్తారా? లేదు, అంగీకరించరండి. ఆర్సీ కావచ్చు, ఫిట్నెస్ అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్స్లు అన్నీ కూడా చెల్లుబాటు అయ్యేటువంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట మీరు ఖచ్చితంగా కూడా. ఇక కులము ఆదాయం సర్టిఫికేట్స్ తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అంటే, సో అవి ఏమీ అంత అవసరం అయితే లేదని చెప్తున్నారు. ఈ పథకానికి అవి అయితే అవసరం లేదనమాట. ఓకేనా. సో ఆర్సీ వచ్చేసి మీ యొక్క బండి యొక్క ఆర్సీ వచ్చేసి భార్య పేరుతో ఉండి, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి భర్త పేరుతో ఉంటే, ఇద్దరు ఒకే రైస్ కార్డులో ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరువేరుగా కనిపిస్తే ఏం చేయాలి? ఓకేనా. కొత్త అప్లికేషన్లో ఆధార్ ద్వారా రక్త సంబంధం అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సోదరుడు, సోదరి, కొడుకు, కూతురు ఎంట్రీ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అందువల్ల రైస్ కార్డులో ఉన్నంత వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరు కావడం సమస్య కాదనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఈ పథకానికి అర్హులా? సో 3 వీలర్ బ్యాటరీ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో, సో ఆ యొక్క ప్రయాణికుల ఆటోలు మాత్రమే అర్హులైతే అని చెప్తూ ఉన్నారండి. 3 వీలర్ బ్యాటరీ ఆటోలు నడిపేటువంటి వాళ్ళ యొక్క మాత్రమే 15,000 రూపాయలు అయితే వర్తిస్తుంది. ఇక పాత ఫిట్నెస్ అండ్ అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయ్యాయి, ఈకేవీసీ పూర్తి చేయాలంటే, సో మనకు ముందుగా డాక్యుమెంట్లు రెన్యువల్ అయితే చేయాలన్నమాట. రెన్యువల్ చేసిన తర్వాత మాత్రమే ఈకేవీసీ అయితే పూర్తి చేసుకోవాలి. అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినట్టు అయితే ఉండకూడదు, వ్యాలిడిటీలో ఉండాలన్నమాట. మనకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలి. ఓకేనా. సో కొన్ని ఆటోలు నడవనటువంటి స్థితిలో ఉన్నాయి. సో ఇలాంటి వాహనాలకు ప్రయోజనం లభిస్తుందా అంటే కాదు. సో ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్లో చెల్లుబాటు అయ్యేటువంటి ఫిట్నెస్ ఉన్నటువంటి వాహనాలకు మాత్రమే అర్హత ఉంటుందని చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ ట్రక్ అంటే ఎండియు వాహనాల యజమానులు అర్హులవుతారా అంటే, ఎండియు వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అర్హులే కారు, వాళ్ళకైతే రాదనమాట. ఇతర రాష్ట్రంలో ఉదాహరణకు ఒడిశాలో జారీ చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అర్హత ఉందా అంటే, లైసెన్స్ ఏపీ అడ్రస్తో ఉంటే మాత్రమే అర్హత అయితే ఉంటుందండి. అటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ విధమైనటువంటి డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి. పూర్వం వాహనమిత్ర లబ్ధిదారులు మరణించిన సందర్భంలో నామినీకి ప్రయోజనం ట్రాన్స్ఫర్ అవుతుందంటే అవుదన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే చాలా డౌట్సే ఉన్నాయండి, చాలా క్వశ్చన్సే ఉన్నాయి. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అక్కడ కూడా ఒకసారి వెళ్ళి క్లియర్గా అయితే చదవండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అయితే చేస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు. సో ఇది ఎన్బిఎం పోర్టల్ అనమాట. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు డైరెక్ట్గా అయితే ఈ యొక్క పోర్టల్లోకి అయితే రావచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కీమ్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. మనకు కొత్తగా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు, ఫినాన్షియల్ అసిస్టెంట్ టు ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అని. సో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, 2025-2026 సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షను ఇక్కడ ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసుకున్నాక మీకు ఇక్కడ స్టేటస్ అనేటువంటిది చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. బేసిక్ డీటెయిల్స్ తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర అయితే గమనించాలండి మీరు. ఇక్కడ అప్లికేషన్ నెంబరు అండ్ అదేవిధంగా అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్, రిమార్క్స్. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్రూవల్ అని ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేటువంటిది అయితే జమ అవుతుంది. లేదు అప్లికేషన్ స్టేటస్ దగ్గర నాట్ అప్రూవల్ అని ఉండి రిమార్క్స్ దగ్గర ఏమైనా ఈకేవీసీ పెండింగ్ కావచ్చు, ఇక అదర్ కారణాల రీజన్స్ వల్ల ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే అక్కడ రిమార్క్స్ దగ్గర చూపిస్తాయి. దాన్ని బట్టి మీరు రిమార్క్స్ అనేటువంటి వాటిని క్లియర్ చేసుకోవాలండి. ఓకేనా. సో మీరు ఫస్ట్ ఒక అవగాహన అయితే వస్తుంది ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా. అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకునేటువంటి వాళ్ళు అండ్ అదేవిధంగా పాత లబ్ధిదారులు ఈకేవీసీ కంప్లీట్ చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడైతే స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు అక్కడ అప్డేట్ అయితే చేస్తూ ఉంటారండి. సో దీన్ని చెక్ చేసుకుంటే చాలు, మీకు ఆల్మోస్ట్ ఆల్ అర్థమైపోతుంది మీకు అమౌంట్ అనేటువంటిది వస్తుందా లేదని. దాని తర్వాత ఎలిజిబుల్ లిస్టులు కూడా రిలీజ్ చేస్తారు ఈ మంత్ 24th. అప్పుడు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి వాహనమిత్ర పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇవాళ రోజు నుంచి అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇచ్చారండి. వీలైనంత త్వరగా మీరు ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులు అనేటువంటివి చేసుకోండి కొత్త వాళ్ళు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.